ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ ద్వారా అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకి ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500+ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి, హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు. వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్స్. మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ 7కు సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం. క్రింది ప్రవచనాలు పరిశీలించమన్నాడు. 64,624లో 6 యొక్క స్థాన విలువలు మొత్తం అన్నాడు. ఇక్కడ 6 వందల స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది. 10,000 స్థానంలో ఉంటే స్థాన విలువ 6 × 10,000 60,000. వందల స్థానంలో ఉంటే స్థాన విలువ 6 × 100 600. కలిపితే 60,600 రావాలి, కానీ 60,400 రాదు. 1 బిలియన్ అంటే 100 మిలియన్లు అన్నాడు. వాస్తవంగా బిలియన్ అంటే 10⁻³ అంటే 1000 మిలియన్లు. 100 మిలియన్లు అవ్వదు, 1000 మిలియన్లు అవుతుంది. తప్పు. 6 అంకెల చిన్న సంఖ్యకు 1 కలిపితే 7 అంకెల చిన్న సంఖ్య వస్తుంది అన్నాడు. 6 అంకెల చిన్న సంఖ్యకు 1 కలిపితే దానికన్నా 1 ఎక్కువ వస్తుంది అంతే. అంటే 6 అంకెల చిన్న సంఖ్య అంటే 1,00,000. 1,00,000కు 1 కలిపితే 1,01 వస్తుంది, అది కూడా 6 అంకెలే. 6 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే 7 అంకెల చిన్న సంఖ్య వస్తుంది, కానీ 6 అంకెల చిన్న సంఖ్య 1 కలిపితే ఆ 7 అంకెల చిన్న సంఖ్య రాదు. 36 యొక్క కారణాంకాల సంఖ్య 9 అన్నాడు. 36ను ప్రధాన కారణాంకాలుగా రాస్తే 36 అంటే 4 9లా అని రాయొచ్చు. 4ను 2² అని, 9ని 3² అని రాస్తే కారణాంకాల సంఖ్య అంటే ఘాతాంకానికి 1 కలపాలి. 2 + 1 3 × 2 + 1 3 3 3s are 9. 9 కారణాంకాలు అనేది కరెక్టే. 18, 24, 32లచే భాగించబడే 4 అంకెల చిన్న సంఖ్య 1152 అన్నాడు. సో 18తో 24తో 32తో అన్నిటితో భాగించబడాలి, 4 అంకెల చిన్న సంఖ్య ఉండాలి. మరి ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది లెక్క చేయడానికి మనం కొద్దిగా మిగతా వాటితో పోలిస్తే. మరి చెప్పండి, ఈ 4 ఆప్షన్లతోనే ఆన్సర్ ఏమైనా రాబట్టచ్చా? ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఏసీలు సరైనవి అన్నాడు. ఎక్కడ సరైనవి? ఏసీలు కూడా తప్పేగా. ఏబీసీలు తప్పు అన్నాడు. ఏబీసీలు తప్పు, డి కరెక్ట్. ఏబీసీలు తప్పు, డి కరెక్ట్, ఈ కరెక్ట్ అంటున్నాడు. సో ఆ ఆప్షన్ని హోల్డ్లో పెడదాం. తర్వాత ఏఈలు సరైనవి అన్నాడు. ఏ సరైనది కాదుగా. సి తప్పు అంటున్నాడు. సి తప్పు, సి తప్పే. ఏబిసిడీలు సరైనవి అంటున్నాడు. ఇది ఎక్కడ? ఏ తప్పు కదా. అంటే నీకు ఈ క్వశ్చన్ కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇది చేయకుండానే నువ్వు ఆన్సర్ 2 అని చెప్పేయగలవు. సార్ నేను చేయాలి సార్ అంటే 18, 24, 32కు కసాక్ కట్టాలి. 18కి అంటే ఈ క్వశ్చన్ అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చేయక్కర్లేదు అంటున్నా.
18, 24, 32 కసాగంటే దాదాపుగా 2 9ల 18, 2 12ల 24, 2 16ల 32, 3 3ల 9, 3 4ల 12, 16 పోదు, 4 1ల 4, 4 4 16, 3 పోదు, 2 × 3 6 × 4 24 × 3 72, 72 × 4 అంటే 288 వస్తుంది ఎల్సిఎం. మరి 288తో ఇది భాగించబడుతుందా లేదా చెక్ చేస్తే దీంతో భాగించబడే 4 అంకెల చిన్న సంఖ్య అవుతుందా కదా చెప్పేయచ్చు. 288తో 1152 భాగించబడుతుందా? 288తో చూడు, 12 2ల 24, 12 4 48, 12 9ల 108, 12 6ల 72, 24 4 96. ఎస్, ఖచ్చితంగా భాగించబడుతుంది. అంటే ఏబిసిలు తప్పు, డిఈలు కరెక్టు. అంతేనండి, ఏబిసిలు తప్పు, డిఈలు కరెక్ట్. రెండోది, అతి చిన్న రుణపూర్ణ సంఖ్య అన్నాడు. రుణపూర్ణ సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్నది ఏదో చెప్పలేం. 2/8 అన్నాడు. బైని ఇంటూగా రాస్తే 8/9 కాస్త 9/8 అవుతుంది. 2 4లు 8, 9/4 అవుతుంది. 9/4 అనే దాన్ని మిశ్రమ భిన్నంగా రాస్తే 4 2 8, 1 మిగిలింది, 2 1/4 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. ఏకి సెకండ్ ఆప్షను, బికి ఫస్ట్ ఆప్షను. 12 35లకు పైథాగోరియన్ త్రికం ఏది అన్నాడు. 12 35లకు పైథాగోరియన్ త్రికం ఏది? సో పోనీ ఈ 2 ఆప్షన్లు మిగతావి 2 చేయకుండా ఆన్సర్ పెట్టగలమా? 2 1, ఏకి 2, బికి 1, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే పెట్టలేం. అంటే సి ఖచ్చితంగా కావాలి. 12కు 35కి పైథాగోరియన్ త్రికం ఏమవుతుంది అన్నాడు. ఎప్పుడైనా సరే నీకు పైథాగోరియన్ త్రికం కావాలి అంటే పైథాగోరియన్ త్రికంలో అన్నిటికన్నా చిన్నదైన సరి సంఖ్య ఇచ్చినప్పుడు దాన్ని 2p అనుకో. 2p 12 అయితే p 6 అవుతుంది. మిగతా 2 సంఖ్యల్లో ఒకటి p² -1 అవుతుంది, ఇంకోటి p² +1 అవుతుందని మనం వర్గమూలాల లెసన్లో నేర్చుకుంటాం. మిగతా 2 సంఖ్యలను p² -1 అని, p² +1 అని అంటారు. p 6 కాబట్టి 6² -1 అంటే 36లో 1 తీస్తే 1 35 అవుతుంది. 6² + 1 36కు 1 కలిపితే ఇంకొకటి 37 అవుతుంది. అంటే 12 35 అయినప్పుడు పైథాగోరియన్ త్రికంలో మూడోది 37 అవుతుంది. సో ఫిఫ్త్ ఆప్షన్ అంటే 215. 215 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా. 110592కి ఘనమూలం అడిగాడు. ఏదైనా ఒక సంఖ్యకు ఘనమూలము క్యూబ్ రూట్ అడిగినప్పుడు ముందు మనం ఆ సంఖ్యను 1, 10, 100 అంటే లాస్ట్ 3 అంకెలనే ఒక భాగంగా విడగొట్టుకోవాలి, మిగిలింది ఒక భాగంగా విడగొట్టుకోవాలి. లాస్ట్ మొదటి భాగంలో 1ల స్థానంలో 2 ఉండి ఒక సంఖ్య ఘనము చివర 2 ఉంటే ఆ సంఖ్య చివర 8 ఉంటుంది. అలాగే 110 అంటే ఏ క్యూబుల మధ్యలో ఉంటుంది అన్నప్పుడు ఇది 4 క్యూబ్కి 64కి 5 క్యూబ్ 125కి మధ్యలో ఉంటుంది. అంటే 4 తీసుకోవాలి చిన్నది కాబట్టి వాటిల్లో 48 దీని క్యూబ్ రూట్ అవుతుంది. క్యూబ్ రూట్ కనుక్కోవడం మీ అందరికీ బాగా ఐడియా ఉన్నటువంటి అంశమే. మనం డివిజనల్ టెస్ట్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. 2156 అనేది ఆన్సర్. క్రింద చూపబడిన పటంలో L ప్యారలల్ టు M అయినప్పుడు X వాల్యూ 115 అవుతుంది అన్నాడు. కారణం ఏమంటే ఒక తిర్యక్ రేఖ 2 సమాంతర రేఖలను ఖండించినప్పుడు తిర్యక్ రేఖకు ఒకే వైపున గల అంతర కోణాలు సంపూరకాలు. కరెక్ట్ ఈ మాట. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉండేటటువంటి అంతర కోణాలు ఎప్పుడూ కూడా సంపూరకాలు, అంటే రెండింటినీ కలిపితే 180 డిగ్రీస్ రావాలి. సో ఆర్ అనేది కరెక్టే. మరి ఏ ప్రకారం చూస్తే ఈ 2 సమాంతర రేఖలు అంటున్నాడు. ఈ 2 సమాంతర రేఖలు అయినప్పుడు ఇవి తిర్యక్ రేఖకు ఒకే వైపు ఉన్న కోణాలు. మరి ఒకే వైపు ఉన్న కోణాలు అయితే 2 కలిస్తే 180 రావాలి. 180లో ఇక్కడ 75 ఉంది, అంటే మిగిలింది ఇక్కడ 105 ఉండాలి. కానీ వాడు ఎక్స్ వాల్యూ 115 అంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ 115 అంటున్నాడు అంటే నిశ్చితం తప్పు, కారణం కరెక్ట్. అంటే ఏ సరైనది కాదు, ఆర్ సరైనది అవుతుంది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఏబీ ఇంటూ 6 = బీబీబీ అన్నాడండి. ఎప్పుడైనా సరే మనము 3 సమాన సంఖ్యలు ఎప్పుడు కూడా 37 గుణిజాలు అవుతుంటాయి దాదాపుగా. సో 37
37 మూళ్ళ తీసుకున్న 111, 37 ఆరుల తీసుకుంటే 6 ఏళ్ళ 42, 6 మూళ్ళ 18, 4 22. సో ఎప్పుడైనా సరే మీకు 3 సేమ్ డిజిట్స్ వస్తున్నాయంటే అక్కడ ఉండే నెంబర్ 37 అనేది ఒక చిన్న ఐడియా పెట్టుకోండి. 37 ఓకేనా. అంటే వాడు A+B అడిగాడు, A 3 B 7 అయితే A+B అంటే 3 + 7 10 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 10 లేదు. సో 37 లేనప్పుడు ఏం చేస్తాము అన్నప్పుడు దాని యొక్క గుణిజం డబల్, అంటే దాన్ని డబల్ చేయండి, 74 తీసుకోండి. 37 లేనప్పుడు 37 గుణిజం 74 తీసుకోండి. 74తో 6ను ఇంటూ చేసినా కూడా 6 4 24, 6 ఏళ్ళ 42, 1 2 44. ఇప్పుడు కూడా 3 అంకెలు సేమ్ వస్తాయి. అంటే 3 అంకెలు సేమ్ రావాలంటే ఖచ్చితంగా 37 అయినా ఉండాలి, 37 గుణిజాలైనా ఉండాలి. సరే, ఇప్పుడు మనం 37 కాదు 37 గుణిజాలు తీసుకున్నాం. 37 యొక్క గుణిజం 74 తీసుకున్నాం. అంటే AB ప్లేస్లో 74 అనుకుంటే 74 అంటే A 7, B 4, 7 + 4 11 అవుతుంది. A+B 11 అన్నా ఉందా? ఎస్, థర్డ్ ఆప్షన్లో ఉంది. Aకి 3. నెక్స్ట్ రెండోది AB × 5 = CAB అన్నాడు. AB × 5 ఈసారి 3 సేమ్ కాదు కదా. ఎస్, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ AB ఏదైతే ఉందో 5తో గుణిస్తే చివరిలో కూడా అదే రావాలి. నేను ఇలా అనుకుంటున్నా, 25 5ల 125 సరిపోద్దిగా. ఇక్కడ 25, చివరిలో కూడా 25 సరిపోయింది. అప్పుడు A+B + C, A అంటే 2, B అంటే 5, C అంటే 1, 2 5 7 1 8, A+B + C 8 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 8K 9484 అనే సంఖ్య 11చే నిశ్శేషంగా భాగించబడితే K కనిష్ట విలువ అన్నాడు. సో ఒక సంఖ్య 11తో భాగించబడింది అనగానే ప్లస్ మైనస్ రూల్ గుర్తు రావాలి. +8 - K +9 -4 +8 -4 మొత్తం అయిపోయిందంటే = 0. ఇక్కడ +8 లేదా ఇక్కడే చూడు, +8 -4 -4 -8 క్యాన్సిల్. 9 1 8 17 -K అవతలకి వెళ్తే +K, K 17. ఎప్పుడైనా 11 భాజనీయత సూత్రంలో ఏదైనా ఒక అంకె బదులు ఏదైనా ఒక అక్షరం ఇచ్చి దాని విలువ కనుక్కోమన్నప్పుడు ఆ విలువ ఎప్పుడైనా డబల్ డిజిట్ వస్తే దానిలో నుంచి 11 తీసేయండి. 17లో 11 తీసేస్తే 6, మీకు 6 ఎక్కడుందంటే 6th ఆప్షన్లో ఉంది. 316 ఎక్కడుందండి? 316 4th ఆప్షన్లో ఉంది. కింది వాటిలో సరైనది ఏది అన్నాడు. 5 - 1/5 / 5 - 5 / 1/5. దీన్ని సింప్లిఫై చేస్తే -601/525 వస్తుంది అన్నాడు. ఎక్కడైతే డివైడెడ్ బైలు ఉన్నాయో వాటిని ఇంటూలుగా మార్చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ డివైడెడ్ బై చూడండి, 5 - 1/5 డివైడెడ్ బై 5, దీన్ని ఇంటూ 1/5 అన్నాం. -5 డివైడెడ్ బై 1/5, దాన్ని ఇంటూ 5 అన్నాం. డివైడెడ్ బైని ఇంటూగా రాస్తే దాని పక్కనున్న నెంబర్ రివర్స్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు నువ్వు చూస్తే 5 5ల 25, 5 - 1/5 × 1/5 1/25 -5 5ల 25. ఇక్కడ నువ్వు గమనిస్తే 25 కసాగవుతుంది. 25 5ల 125 -25తో 25 ఒక్కసారి 1, మళ్ళీ 25 25ల 625. 125లో 625 తీస్తే -500, -500 ఒక -1 -501/-501/25 అవుతుంది. వీడేమో 601/25 అన్నాడు, తప్పు వీడు చెప్పింది. నేను రెండోది చూస్తే సింపుల్, ఇక్కడే కొట్టే 4 4 16, 3 3 9, 3 4 12. ఓకేనా. ఇక్కడ క్యాన్సిలేషను పెద్దగా ఏం పోయి 9 9 పోతుంది కానీ ఇది పోదు. ఇక్కడ చూస్తే 3/16 వచ్చింది. 3/16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ కూడా 3/16. 3/16లో 3/16 తీస్తే 0, ఇది కరెక్ట్. మూడోది 80 మరియు 81ల వర్గాల మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు. ఎప్పుడైనా 2 వరుస వర్గాలు ఇచ్చి వాటి మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయంటే 2n. అంటే 2n అంటే మొదటి చిన్న నంబర్ని 2తో గుణించాలి. 2 × చిన్న నంబర్ 80 గుణిస్తే
140 వస్తుంది. వీడేమో 79 అన్నాడు, తప్పు చెప్పాడు. ప్రతి అకరణీయ సంఖ్య కూడా ఒక పూర్ణాంకం అవుతుంది, తప్పు. అకరణీయ సంఖ్యల్లో భిన్నాలు కూడా ఉంటాయి, భిన్నాలు పూర్ణాంకాలు అవ్వవు కదా, ఈ మాట తప్పు. సో వీటిల్లో సరైనది ఒక్క రెండోది మాత్రమే సరైనది. సో వీటిల్లో ఓన్లీ రెండోది మాత్రమే సత్యము, మిగతావన్నీ కూడా అసత్యము. కింది వాటిలో సరైనది ఏది? 0.9, 0.36, 10, 4లు అనుపాతంలో ఉన్నాయి అని. అనుపాతంలో ఉన్నాయంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము సమానంగా ఉండాలి. అంత్యములు 0.9 × 4 4 36, ఒక స్థానం ముందు పాయింట్ అంటే 3.6. మధ్యములు 0.36 × 10 10 కాబట్టి ఒక పాయింట్ ఒక స్థానం ముందుకు వస్తుంది, ఇది కూడా 3.6. సో అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం సమానంగా ఉంది, అనుపాతంలో ఉన్నాయి అని చెప్పడం కరెక్టే. 125%కు భిన్న రూపం అన్నాడు. 125% అంటే 125/100. సో 25 5లు 125, 25 4ల 100 కరెక్ట్గానే ఇచ్చాడు. సరైనది ఏది అన్నాడు? ఏ మరియు బి రెండూ కూడా సరైనవి. కాస్ట్ ప్రైస్ 800, సెల్లింగ్ ప్రైస్ 940 అయితే నష్ట శాతం 17.5% అన్నాడు. సో 800, 940 అంటే కాస్ట్ ప్రైస్ కొనింది 800కి, అమ్మింది 940కి. నష్టం ఎందుకు వస్తుంది? అసలు నష్టం ఎందుకు వస్తుంది? 800కి కొని 940కి అమ్మితే లాభం కదా వస్తుంది. సో అక్కడే తెలిపింది. 225లో 15%, 225లో 15% అంటే 15/100 చేస్తే ఎంత వస్తుంది? సో 225 × 15 3375 బై 100 అంటే 2 సున్నాలు, 2 స్థానాల ముందు పాయింట్ పెడితే 33.75. ఇది కరెక్టే. సరి కానిది ఏది అన్నాడు? ఏ మాత్రమే సరికాదు. కింది వాటిలో సరైనది ఏది? 2 బిందువుల గుండా అనంత స్పర్శరేఖలను గీయచ్చు. 2 బిందువుల గుండా అనంతమైనన్ని స్పర్శరేఖలు గీయచ్చు అంటున్నాడు. ఓకేనా? మనం ఒక వృత్తం తీసుకుంటే ఆ వృత్తానికి మనము 2 బిందువుల గుండా అనంతమైనన్ని స్పర్శరేఖలను గీయవచ్చు అని అంటున్నాడు. వాస్తవంగా ఒక్క బిందువు గుండా ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు అన్నప్పుడు ఒక వృత్తానికి మనము ఒక్క బిందువు తీసుకుంటే ఆ ఒక్క బిందువు గుండా ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు అంటే ఎన్నైనా గీయచ్చు, అనంతం అని చెప్పచ్చు ఒక్క బిందువు గుండా. వీడు 2 బిందువుల గుండా అనంత స్పర్శరేఖలు గీయచ్చు అన్నాడు, ఈ మాట తప్పు. దీర్ఘచతురస్రంలోని ప్రతి కోణము లంబకోణమే. ఎస్ కరెక్టే కదా, దీర్ఘచతురస్రంలో ఉండే ప్రతి అంతరకోణం లంబకోణమే. సమద్విబాహు త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీలు. సమద్విబాహు త్రిభుజంలో ప్రతిదీ 60 ఉండాల్సిన అవసరం లేదు. సరైనది ఏది అన్నాడు? బి మాత్రమే సరైనది. పక్క చూపబడినటువంటి పటం నుండి కింది వాటిని సరికాని వ్యాఖ్యలను ఎంపిక చేయండి అన్నాడు. యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఏఓడిలు శీర్షాభిముఖ కోణాలు అన్నాడు. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇక్కడ యాంగిల్ ఏఓసి అంటే ఇది ఏఓసి, యాంగిల్ ఏఓడి అంటే ఇది. ఇవి రెండు శీర్షాభిముఖ కోణాలు కాదు, అవి రెండు రేఖీయ ద్వయాలు. ఎందుకంటే రెండు కలిస్తే 180 వస్తున్నాయి, ఆసన్న కోణాలుగా కనిపిస్తున్నాయి. సో ఏఓసి ఏఓడీలు శీర్షాభిముఖ కోణాలు అనడం తప్పు. ఏఓడి బీఓసీలు రేఖీయ ద్వయం ఏర్పరుస్తాయి. ఏఓడి బీఓసి బాగా చూడు, ఏఓడి బీఓసి మళ్ళీ ఫస్ట్ నేను చూడు, ఏఓడి బీఓసి బీఓసి ఇవి రెండు. ఏఓడి అంటే ఇది, బీఓసి అంటే ఇది. ఇవి శీర్షాభిముఖ కోణాలు, శీర్షానికి ఎదురెదురుగా ఉన్నాయి. ఇవి రేఖీయ ద్వయాన్ని ఏర్పరుస్తాయన్నాడంటే ఇది కూడా తప్పే. ఓఏ బార్ సరళ రేఖ సిఓడికి లంబ సమద్విఖండన రేఖ అన్నాడు. ఇది కూడా చూడు, ఓఏ బార్ అనేది సిఓడికి లంబ సమద్విఖండన రేఖ. ఇది ఓఏ బార్ సిఓడికి లంబంగా లేదు, అసలు లంబంగా ఉందని చెప్పి సమద్విఖండన జరిగిందని అక్కడ చూపిస్తేనే మనం ఒప్పుకోవాలి. ప్రస్తుతానికి అక్కడ మనకు అదేమి లంబ సమద్విఖండన రేఖలాగా నాకేం కనిపించడం లేదు. సరికాని వ్యాఖ్యలేవి, ఏ సరికాదు, బి సరికాదు, సి సరికాదు, ఏది కూడా సరికాదు. అన్నీ కూడా సరికాని వ్యాఖ్యలే అవుతాయి ఇక్కడ. ఓకేనా? తర్వాత రాంబస్కి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అన్నాడు. రాంబస్ అనే పటాన్ని తీసుకున్నప్పుడు దానికి నిలువుగా అడ్డంగా 2 సౌష్ఠవ రేఖలు వస్తాయి. ఫస్ట్ ఆప్షన్. అర్ధవృత్తానికి భ్రమణ సౌష్ఠవ కోణం ఎంత? అర్ధవృత్తము అనేది ఏ కోణం వద్ద తొలిసారి తొలి స్థితికి వస్తుంది అన్నప్పుడు అర్ధవృత్తాన్ని 90 డిగ్రీస్, అర్ధవృత్తాన్ని 90 డిగ్రీస్ తిప్పాను, తొలి స్థితికి రాదు. 180 డిగ్రీస్ తిప్పాను, తొలి స్థితికి రాలేదు.
270 తిప్పినా తొలి స్థితికి రాదు, 360 దగ్గర మాత్రమే వస్తుంది. అంటే దీనికి భ్రమణ సౌష్ఠవ కోణం 360 అవుతుంది. ఎవరికైనా సరే భ్రమణ సౌష్ఠవ కోణం 360 ఉంటే అసలు భ్రమణ సౌష్ఠవమే లేనట్టుగా భావించాలి. సమబాహు త్రిభుజానికి భ్రమణ సౌష్ఠవ కోణం 120 డిగ్రీస్ అవుతుందండి. సమబాహు త్రిభుజం చాలా ఇంపార్టెంట్, ఇప్పటికే చాలాసార్లు బిట్ రిపీట్ అయింది, గుర్తుపెట్టుకో. గాలిపటాన్ని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అన్నాడు. ఒక చతుర్భుజాన్ని నిర్మించాలంటే స్వతంత్ర కొలతలు 5 కావాలి, ట్రెపీజియంకి 4 కావాలి, సమద్విబాహు సమలంబ చతుర్భుజం ఐసోసెలస్ ట్రెపీజియంకైనా, సమాంతర చతుర్భుజం పారలలోగ్రామ్కైనా, కైట్ గాలిపటంకైనా 3 స్వతంత్ర కొలతలు కావాలి. గాలిపటానికి 3 స్వతంత్ర కొలతలు కావాలి. థర్డ్ ఆప్షన్ అంటే 1563 మీకు థర్డ్ ఆప్షన్లో ఉంది. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మొదటి 5 పూర్ణాంకాల సగటు. పూర్ణాంకాల సగటుకు సూత్రం n-1/2 అని ఇదివరకే చెప్పాను. 5 పూర్ణాంకాలు అన్నాడు కాబట్టి 5 - 1/2. 5 - 1 అంటే 4/2 2. లేదు నువ్వు మొదటి 5 పూర్ణాంకాలు రాసుకొని 0 1 2 3 4 కానీ మొదటి 5 పూర్ణాంకాలు రాసి కూడి రాసుల మొత్తంపై రాసుల సంఖ్యేసిన 4 3 7 2 9 1 10/5 వస్తుంది. 10/5 చేసిన 2. సో మొదటి 5 పూర్ణాంకాల n పూర్ణాంకాల సగటుకు సూత్రం n-1/2. మొదటి 5 పూర్ణాంకాల వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఇక్కడ మొదటి ఎన్ని పూర్ణాంకాలకైనా వ్యాప్తి కూడా అంతే వస్తుందండి. ఎందుకంటే మొదటి 5 పూర్ణాంకాల్లో పెద్దది 5, చిన్నది 0. 5 - 0 చేస్తే 5 వస్తుంది. సో 5 అనేది నీకు 4th ఆప్షన్లో ఉంది. 2 అనేది 6th ఆప్షన్లో ఉంది. ఇది 4th ఆప్షన్లో ఉంది. 6 4 దొరికేసింది ఆన్సర్, ఇంకా అవసరంలో మనకి. A6 B4 ఇక్కడికి అయిపోయింది. అంటే ఇవి కొద్దిగా కష్టంగా ఉన్నా సరే మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సగటు అడిగాడు. సగటు అంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య వేస్తాం. మధ్యగతం అంటే రాసులన్నింటినీ ఆరోహణ క్రమంలో అమర్చి వాటిల్లో మధ్యలో ఉండేది చెప్తాం. ప్రస్తుతానికి మనకు ఆన్సర్ ఇక్కడికే దొరికేసింది. A6 B4 థర్డ్ ఆప్షన్. క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. త్రిజ్యాంతర పటంలో కేంద్రం దగ్గర ఉండే మొత్తం కోణం 360 డిగ్రీలు అవుతుంది కానీ 180 అవ్వదు. త్రిజ్యాంతరాలు అంటే సెక్టార్లు అండి. సెక్టార్లు ఉండే పటంలో కేంద్రం దగ్గర ఉండే మొత్తం కోణం 360. 30-40 తరగతి మధ్య విలువ 40.5 అన్నాడు. మధ్య విలువ అంటే దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2. 30 + 40/2 అంటే 35 వస్తుంది కానీ 40.5 రాదు. 140 150 తరగతికి ఎగువ అవధి 150 అన్నాడు. సో ఒక తరగతిలో మొదటి విలువను దిగువ అవధని, రెండో దాన్ని ఎగువ అవధి అంటారు. ఎగువ అవధి 150 కరెక్టే. వీటిల్లో సరైనది ఏది అన్నాడు. మూడోది మాత్రమే సరైనది. కింది వాటిలో సరైన వాక్యాలు ఎన్ని. ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖంపై పరిపూర్ణ సంఖ్య లేదా శుద్ధ సంఖ్య వచ్చే సంభావ్యత. పాచిక మీద ఉండే 6 నంబర్లలో శుద్ధ సంఖ్య 6 ఒక్కటే శుద్ధ సంఖ్య. అంటే మొత్తం 6 అవకాశాలు ఉంటే శుద్ధ సంఖ్య పడడానికి ఒక్క అవకాశమే ఉంది. ప్రాబబిలిటీ 1/6 కరెక్టే. ఒక నాణ్యాన్ని ఎగరేసినప్పుడు బొమ్మ పడ్డానికి సంభావ్యత 1/2నే, బొరుసు పడ్డానికి కూడా 1/2నే. ఇది కూడా కరెక్టే. ఈ అనేది ఒక ఘటన అయినప్పుడు P అనేది 0 < 1 < మధ్యలో ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ అనేది ఎప్పుడూ కూడా 0 నుండి 1 వరకు ఉండొచ్చు. 100% కరెక్ట్. ఒక ఘటన సంభావ్యతను దాని పూరక ఘటన అంటే అది జరగదు అని చెప్పడానికి సంభావ్యతను కలిపితే 0 వస్తుంది అంటున్నాడు. తప్పు. 1 వస్తుంది. P + P కలిపితే 1 వస్తుంది. వీడు 0 వస్తుంది అంటున్నాడు. వీడు చెప్పింది తప్పు. అంటే మనకు సరైన వాక్యాలు ఎన్ని అన్నాడు. ఇక్కడ 3 వాక్యాలు సరైనవి. ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు, ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు ఉంది. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య యొక్క 10ల స్థానంలో అంకె ఏది అన్నాడు. చూడు, ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 4. ఒక 2 అంకెల సంఖ్యలో ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు ఉందంట. ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు ఉందంట. ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తున్నదంట. చూడండి, ఇక్కడ 10ల స్థానంలో అంకె అన్నాడు. ఇప్పుడు 10ల స్థానంలో 4 ఉందనుకో, వీడేమంటున్నాడు, ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు.
4కు 3 రెట్లు అంటే 12 ఉంటుందే, లేదా 4 అనేది ఎవరికైనా 3 రెట్లు అవుతుందా? 4కు 3 రెట్లు 12 ఉండాలంటే ఒక అంకె 12 అవ్వదు, 2 అంకెల సంఖ్య ఎట్ట అవుద్ది అప్పుడు? అంటే అసలు ఫస్ట్ ఆప్షన్ 4 అనేది రిలయబుల్ కాదు. సెకండ్ ఆప్షన్ 6 తీసుకుంటే 10ల స్థానంలో 6 ఉందనుకో, నేను ఇలా అనుకుంటున్నా, 1ల స్థానంలో 2 ఉంటుంది, ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అన్నాడు కదా, 2కు 3 రెట్లు 6 సరిపోయింది, 2కు 3 రెట్లు 6 సరిపోయింది. దాన్ని తారుమారు చేస్తే 62ని తారుమారు చేస్తే 26, తారుమారు చేసి కలిపితే 88 వస్తుందన్నాడు. ఎస్, 88 వచ్చింది. ఆన్సర్ రైట్. ఓకేనండి. 96 ABC ఇంటూ 3A - 12 ఇంటూ 5B - 30 డివైడెడ్ బై 144 ఇంటూ A - 4 ఇంటూ B - 6 అన్నాడు. ముందు మనము 96 ABC దీంట్లో 3 కామన్ తీయచ్చు, 3 కామన్ తీస్తే A - 3తో 12 4 సార్లు A - 4, ఇక్కడ 5 కామన్ తీయచ్చు, 5 కామన్ తీస్తే B - 5తో 36 సార్లు, డివైడెడ్ బై అంటే బై 144 ఇంటూ A - 4 ఇంటూ B - 6, B - 6 B - 6 క్యాన్సిల్, A - 4 A - 4 క్యాన్సిల్, 12 8 96, 12 12 144, 3 4 12, 4 2 8, 2 ఇంటూ 5 10 ABC. ఆన్సర్ 10 ABC వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల అంచులుగా ఉన్న 3 లోహపు ఘనాలను కరిగించి ఒక పెద్ద ఘనంగా పోత పోశారు. ఈ క్రమంలో ఏ విధమైన లోహ నష్టం జరగకపోతే పెద్ద ఘనం యొక్క వికర్ణం పొడవు ఎంత అన్నాడు. ఎప్పుడైనా సరే మనము చిన్న ఘనాలను వాటిని కరిగించి పెద్ద ఘనంగా తయారు చేస్తే ఈ చిన్న ఘనాల ఘనపరిమాణం అంటే ఈ 3 సెంటీమీటర్ల భుజం ఉన్న ఘనము యొక్క ఘనపరిమాణం 3 క్యూబ్ని, ఘనపరిమాణం అంటే ఏ క్యూబే కదా, 3 సెంటీమీటర్ల భుజం ఉన్నటువంటి ఘనము యొక్క ఘనపరిమాణం 3 క్యూబ్ని, 4 సెంటీమీటర్ల భుజము యొక్క ఘనమున్న ఘనపరిమాణం 4 క్యూబ్ని, 5 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఘనము యొక్క ఘనపరిమాణం 5 క్యూబ్ని, మూడింటిని కలిపితే వచ్చే విలువ మొత్తం పెద్ద ఘనము యొక్క ఘనపరిమాణం ఏ క్యూబ్కు సమానం. ఎప్పుడైనా కొన్ని వస్తువులను కరిగించి ఇంకో వస్తువును తయారు చేస్తే కరిగించిన వస్తువుల ఘనపరిమాణాల మొత్తం కరిగి తయారైన నూతన వస్తువు యొక్క ఘనపరిమాణానికి సమానం. ఇక్కడ కరిగించిన వస్తువులు 3 4 5 సెంటీమీటర్ల అంచులున్న ఘనాలు, దీని ఘనపరిమాణం 3 క్యూబ్, దీనిది 4 క్యూబ్, దీనిది 5 క్యూబ్, వీటన్నిటిని కరిగించి ఒక పెద్ద ఘనం తయారు చేశాడు. దాని ఘనపరిమాణం ఏ క్యూబ్కి ఈక్వల్. 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. 3 కలిస్తే ఏ క్యూబ్ అవుతుంది. 120 60 180 20 200 7 4 11 5 16 టోటల్గా 216 అవుతుంది. మరి ఏ క్యూబ్ అంటే 216, 216 అంటే 6 క్యూబు, ఏ క్యూబ్ 6 క్యూబ్ అయినప్పుడు ఏ ఎంత అవుతుందంటే 6. వాడేం అడిగాడంటే ఆ పెద్ద ఘనం యొక్క భుజం అడగలేదు, వికర్ణం అడిగాడు, డయాగ్నల్ అడిగాడు. కర్ణం అంటే √3 ఇంటూ ఏ అవుతుంది ఫార్ములా. కర్ణము √3 ఇంటూ 6, భుజము 6 కాబట్టి 6 ఇంటూ √3 అంటే ఆన్సర్ 6√3 సెంటీమీటర్స్ కర్ణం అవుతుంది. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ ద గ్రాండ్ టెస్ట్ 7. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి 2025 అభ్యర్థులకు ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఆన్లైన్ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఆచార్య ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించేస్తున్నారండి. అండ్ కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ అండి, 899 రూపాయలకే 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అందించేస్తున్నారు. కావున అభ్యర్థులందరూ గమనించగలరు. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులు మ్యాథమెటిక్స్ ఆన్లైన్ క్లాసులు ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మన ఎస్ పబ్లికేషన్స్ వారు ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది మీకు ఫ్రీగా అందించేస్తున్నారు. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు సోషల్ స్టడీస్ ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి బాహుబలి ఎగ్జామ్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఫ్రీగా అయితే మన ఎస్ పబ్లికేషన్స్ వారు అందించేస్తున్నారు. కేవలం 899 రూపాయలకే ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. కావాల్సిన వాళ్ళు ఇప్పుడే ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. ఏపీ
మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థుల కోసం బయాలజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఫ్రీగా 1500 ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ బయాలజీ మెథడ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించేస్తున్నారండి మన ఎస్ పబ్లికేషన్స్ వారు. కేవలం 899 రూపాయలకే ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నారు. అండ్ 3 months వ్యాలిడిటీతో ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీ మెగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ 40 days ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ ని మీకు ఫ్రీగా అందించేస్తున్నారు మన ఎస్ పబ్లికేషన్స్ వారు. విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కేవలం మీకు 1999 రూపాయలకే అవైలబుల్ గా ఉందండి. 3 months వ్యాలిడిటీతో అయితే ఈ ప్రోగ్రామ్ మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పర్చేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేజ్ చేసుకోండి. హ్యాపీగా మీ ప్రాక్టీస్ ని కొనసాగించండి. ఏపీడీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 899 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. ఏపీ మెగా డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ 2025 అభ్యర్థులకు ఫిజికల్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ కేవలం 1999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో అందించేస్తున్నారు. కావున అభ్యర్థులు గమనించగలరు.